వరుస స్కామ్ల ఆరోపణలు కర్ణాటక సీఎం సిద్ధరామయ్య సర్కార్ మెడకు చుట్టుకుంటున్నాయి. దీంతో కాంగ్రెస్ సర్కార్ అడకత్తెరలో పడింది. ఇప్పటికే ముడా వాల్మీకి కుంభకోణం సెగలు ముఖ్యమంత్రి పీఠాన్ని కదిలించే స్థాయికి వెళ్లాయి. ఇప్పుడు ఏఐసీసీ అధ్యక్షుడు ఖర్గేకి చెందిన ట్రస్ట్ కి సర్కార్ అప్పనంగా భూములు కేటాయించిందన్న వివాదం చినికి గాలివానలా మారుతోంది. దీంతో ఏ నిమిషానికి ఏం జరుగుతుందోననే టెన్షన్ వెంటాడుతోంది. ఈ అవినీతి ఆరోపణలు సీఎం సిద్ధరామయ్య సీటుకు ఎసరు పెట్టేలానే ఉన్నాయి. ముడా వాల్మీకి కార్పొరేషన్ స్కామ్ల ఆరోపణలు ఇప్పటికే కర్ణాటకలో కాంగ్రెస్ సర్కార్ను కుదిపేస్తున్నాయి. ఇప్పుడు మరో వ్యవహారం కర్ణాటక సీఎం సిద్ధరామయ్య మెడకు గట్టిగా చుట్టుకుంటోంది. కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే కుటుంబానికి చెందిన సిద్ధార్థ విహార ట్రస్టుకు రాష్ట్ర ప్రభుత్వం అక్రమంగా భూమి కేటాయించిందనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. కర్ణాటక రాష్ట్ర రాజధాని బెంగళూరుకు సమీపంలోని హైటెక్ డిఫెన్స్ ఏరోస్పేస్ పార్క్ లో కర్ణాటక ఇండస్ట్రియల్ ఏరియా డెవలప్మెంట్ బోర్డు KIADBకి చెందిన 5 ఎకరాలను కేటాయించారన్న వ్యవహారం కర్ణాటక రాజకీయాల్లో మరో కలకలం సృష్టిస్తోంది. KIADBకి చెందిన దాదాపు 50 ఎకరాల్లో మల్లికార్జున ఖర్గే ట్రస్టుకు 5 ఎకరాలు ప్రభుత్వం కేటాయించిందనేది బీజేపీ ప్రధాన ఆరోపణ. KIADB భూమిని పొందేందుకు ఖర్గే కుటుంబం ఏరోస్పేస్ ఎంటర్ప్రెన్యూర్ గా ఎప్పుడు మారిందని బీజేపీ గట్టిగా ప్రశ్నిస్తోంది. ఈ వ్యవహారంలో భారీ స్థాయిలో అక్రమాలు చోటు చేసుకున్నాయన్న అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు కమలనాథులు. సిద్ధార్థ విహార ట్రస్ట్లో ట్రస్టీలుగా ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున ఖర్గేతో పాటు ఆయన భార్య రాధాబాయ్, కుమారులు ప్రియాంక్ ఖర్గే, రాహుల్ ఖర్గే, అల్లుడు గుల్బర్గా ఎంపీ రాధాకృష్ణ ఉన్నారు. ప్రజా సౌకర్యాల కోసం ఉద్దేశించిన భూమిని ట్రస్ట్ ఎస్సీ కోటా కింద పొందిందని బీజేపీ ఆరోపిస్తోంది. ఇది అధికార దుర్వినియోగం, బంధుప్రీతి కాదా అని ప్రశ్నిస్తున్నారు బీజేపీ అగ్రనేతలు. ఈ ఏడాది మార్చిలో జరిగిన ఈ అక్రమ కేటాయింపుపై వెంటనే విచారణ జరపాలనే డిమాండ్ తీవ్రమవుతోంది. ఇప్పటికే ముడా వాల్మీకి స్కామ్లు సీఎం సిద్ధరామయ్య రాజకీయ భవిష్యత్తుకు ప్రశ్నార్థకంగా మారాయి. కర్ణాటకలో కాంగ్రెస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా బీజేపీ రోజురోజుకి ఆందోళనల్ని తీవ్రతరం చేసింది. దీనికి పోటీగా కాంగ్రెస్ నేతలు కూడా నిరసనల బాట పట్టారు. మైసూర్ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ ముఖ్యమంత్రి కనుసన్నల్లోనే జరిగిందంటూ సీఎం, ఆయన కుటుంబ సభ్యులపై విపక్షాలు నిప్పులు చెరుగుతున్నాయి. ముడా స్కామ్ ద్వారా సిద్ధరామయ్య, ఆయన కుమారుడు ఎమ్మెల్సీ యతీంద్ర 4,000 కోట్ల రూపాయలు భారీ కుంభకోణానికి పాల్పడ్డారని బీజేపీ ఆరోపిస్తోంది. సొంత జిల్లా మైసూరులో సీఎం తన సతీమణి పార్వతమ్మ పేరిట చట్టవిరుద్ధంగా కోట్ల విలువ చేసే భూములు కేటాయించుకున్నారంటోంది. ఈ కుంభకోణంలో మైసూర్ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ ముడా ఉన్నతాధికారుల ప్రమేయం కూడా ఉందంటున్నారు. ముఖ్యమంత్రికి తెలియకుండానే ఇంత పెద్ద కుంభకోణం జరిగిందా అన్నది బీజేపీ సహా విపక్షాల ప్రధాన ప్రశ్న. ఆయన ఒక వీక్ గ్రౌండ్ మీద ఉన్నట్టుగా తెలుస్తుంది. తర్వాత హైకమాండ్ కూడా ఆయన ఉప ముఖ్యమంత్రి అందరిని పిలిచి మాట్లాడాక వాళ్ళు ఫుల్ సపోర్ట్ మాత్రం సిద్ధరామయ్యకి ఇవ్వలేదు. ఇది మేము రాజకీయంగా పోరాడతామన్నారు. ఆ సమయంలో ఎన్నో విషయాలు కూడా బయటకు వచ్చినాయి. మార్చే అవకాశం కూడా ఉంటే మారుస్తాం, సిద్ధరామయ్య మీద కొద్దిగా అనుమానాలు కూడా హైకమాండ్కి వచ్చినాయి అని తెలిసింది. కాబట్టి ఇప్పుడు కాంగ్రెస్ పద్ధతిలో ఏంటంటే ఆయన ఎంతవరకు డిఫెండ్ చేసుకోగలడు సిద్ధరామయ్య చూస్తారు. ఆయన చేసుకుంటారా లేదా, ఆయన మీద ఆరోపణ తగ్గట్లేదా తీసేస్తారు. మరోపక్క కర్ణాటకలోని వాల్మీకి కార్పొరేషన్లో వెలుగు చూసిన 187 కోట్ల రూపాయల స్కామ్ ఆరోపణలు సీఎం మెడకే చుట్టుకున్నాయి. దీంతో ఈడీ, సిబిఐ, సిట్ అధికారులు రాష్ట్ర వ్యాప్తంగా సోదాలు నిర్వహించారు. ఇదే సమయంలో కార్పొరేషన్ సూపరింటెండెంట్ చంద్రశేఖరన్ ఆత్మహత్యకు పాల్పడడం పెనుదుమారానికి తెరలేపింది. విపక్షాల ఒత్తిడితో సీఎం సిద్ధరామయ్య విచారణకు సిట్ను ఏర్పాటు చేశారు. ఇందులో పెద్ద తలకాయలున్నాయని, ఎమ్మెల్యేలు, మంత్రులకు కూడా ఇందులో లింకులున్నాయని బీజేపీ సహా ఇతర విపక్షాలు కర్ణాటక ప్రభుత్వాన్ని నిలదీస్తున్నాయి. తెలంగాణలోనూ వాల్మీకి స్కామ్ ప్రకంపనలు రేపాయి. పార్లమెంటు ఎన్నికలకు ముందు 180 కోట్లు అక్రమంగా దారిమళ్లాయని, హైదరాబాద్లోని 9 బ్యాంక్ అకౌంట్లకు 45 కోట్లు ట్రాన్స్ఫర్ అయ్యాయని బీఆర్ఎస్, తెలంగాణ కాంగ్రెస్ నేతలపైన ఆరోపణలు చేస్తోంది.
కర్ణాటక గవర్నర్ కూడా ప్రభుత్వానికి వ్యతిరేకంగా వ్యవహరిస్తుండటం సర్కార్కు రాజ్ భవన్ కు మధ్య దూరం పెరగడంతో సీఎం సిద్ధరామయ్య ఉక్కిరిబిక్కిరవుతున్న పరిస్థితి. ఇదిలా ఉండగానే సీఎంను మార్చాలనే డిమాండ్ కొత్తగా తెరపైకొస్తోంది. దీంతో అక్కడ రాజకీయం ఎప్పుడేం జరుగుతుందో అర్థం కాని పరిస్థితి. కర్ణాటక కాంగ్రెస్ లో పరిణామాలు వేగంగా మారుతున్నాయి. ముఖ్యమంత్రి సిద్ధరామయ్య వరుసగా కేసుల్లో కూరుకుపోతున్నారు. దీంతో సీఎం పదవిపై కన్నేసిన నేతలు కుర్చీ కోసం ప్రయత్నాలు ముమ్మరం చేశారు. సిద్ధరామయ్య ముఖ్యమంత్రి పదవి నుంచి దిగిపోవాల్సిన లేదా దింపేయాల్సిన పరిస్థితి వస్తే కుర్చీని ఎవరికి అప్పగించాలనే దానిపై కాంగ్రెస్ అధిష్టానం ప్లాన్ బి సిద్ధం చేసినట్టు సమాచారం. ఒక పక్క సిద్ధరామయ్యకు తమ మద్దతు ఉంటుందని చెప్తూనే మరోపక్క ప్రత్యామ్నాయ ప్రణాళికని రచిస్తోంది కాంగ్రెస్ అధిష్టానం. పీకల్లోతు కేసుల్లో సీఎం సిద్ధరామయ్య. కర్ణాటక కాంగ్రెస్ లో మారుతున్న పరిణామాలు. కర్ణాటక సీఎం సీటు మ్యూజికల్ చైర్ కానుందా? సీఎంగా సిద్ధరామయ్య పదవి ముచ్చట ఏడాదికే ముగిసిపోనుందా అనే అనుమానాలు కర్ణాటక రాజకీయాల్లో ఇప్పుడు జోరుగా వినిపిస్తున్నాయి. గతేడాదే కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ అనూహ్యంగా ఘన విజయం సాధించింది. అప్పట్లో సీఎం సీటు ఎవరికన్న దానిపై కాంగ్రెస్ అధిష్టానం మేధోమథనం చేసి చివరకు సిద్ధరామయ్యకు, ముఖ్యమంత్రి పిసిసి చీఫ్ డీకే శివకుమార్ కు డిప్యూటీ సీఎం పదవిని కట్టబెట్టింది. ఇప్పుడు ఒకవేళ సీఎం పదవికి సిద్ధరామయ్య రిజైన్ చేయాల్సిన పరిస్థితే వస్తే డీకే శివకుమార్ కు ఆ సీటు ఈజీగా దక్కుతుందని అంతా అనుకున్నారు. కానీ సడన్ గా హోంమంత్రి జి పరమేశ్వర పేరు కూడా స్క్రీన్ పైకి వచ్చింది. దీంతో కన్నడ రాజకీయం సినిమా ట్విస్ట్లను తలపిస్తోంది. ఈ వరుస స్కామ్ ఆరోపణలు, గవర్నర్ వ్యతిరేకత లాంటి అంశాలు ప్రభుత్వాన్ని ఎక్కడ ముంచి ఎక్కడ తేల్చుతాయోనన్న భయం వెంటాడుతోంది. ఇప్పటికే కర్ణాటక కాంగ్రెస్ ముఖ్య నేతలు ఢిల్లీ వెళ్లి హైకమాండ్ను కలిశారు. రాష్ట్రంలో చోటు చేసుకుంటున్న పరిస్థితులను అధిష్టానానికి పోసగుచ్చినట్టు వివరించారు. అటు విపక్షాలతో పాటు ఇటు గవర్నర్ థావర్చంద్ గెహ్లాట్ కూడా సర్కార్పై కత్తిగట్టారన్న విషయాన్ని హైకమాండ్ కు తెలిపారు. ప్రభుత్వం పంపిన 11 బిల్లులను థావర్చంద్ గెహ్లాట్ వెనక్కి పంపడం, సీఎంపై ప్రాసిక్యూషన్ కు గవర్నర్ అనుమతివ్వడం వంటి పరిణామాలను ఢిల్లీ పెద్దలకు విన్నవించారు. కేంద్రంలోని మోదీ సర్కార్ కర్ణాటకలో ప్రభుత్వాన్ని కూల్చాలన్న కుట్రలు బలంగా చేస్తోందని ఎమ్మెల్యేలకు 100 కోట్ల రూపాయలు ఆఫర్ చేసినట్లు కూడా కాంగ్రెస్ నేతలు ఆరోపిస్తున్నారు. కర్ణాటకలో ఎన్డీఏ పెద్దల డైరెక్షన్లో ప్రతిపక్ష నేతలు కావాలని తమ ప్రభుత్వంపై బురద జల్లే ప్రయత్నాలు చేస్తున్నారని, దీన్ని తిప్పికొట్టాల్సిన అవసరముందని సీఎం సిద్ధరామయ్య కాంగ్రెస్ పెద్దలకు చెప్పారు. అయితే అధిష్టానం మాత్రం సిద్ధరామయ్య తీరుతో కొంచెం ఇబ్బందిగానే ఉన్నట్టు తెలుస్తోంది. ఏడాదికే ఇలాంటి పరిస్థితులు తెచ్చుకుంటే ఇక ముందు ముందు ఎలా అనే ఆలోచనలో పడింది. పైకి సిద్ధరామయ్యకు ఫుల్ సపోర్ట్ అని చెబుతున్నా ప్రత్యామ్నాయంగా దళిత నేత, హోంమంత్రి అయిన పరమేశ్వర పేరును పరిశీలిస్తుండటమే ఇక్కడ ట్విస్ట్. ఇల్లు కాలి ఏడుస్తుంటే టీ కాచుకోవడానికి మంట కావాలని అడిగినట్లు ఇటు డీకే వర్గం కూడా సిద్ధరామయ్య దిగితే తమ నాయకుడికే పగ్గాలివ్వాలన్న డిమాండ్ను హస్తం అగ్రనాయకుల ముందు పెట్టింది. అయితే సిద్ధరామయ్య వర్గం దీన్ని బలంగా వ్యతిరేకిస్తోంది. డీకే కంటే పరమేశ్వర అయితేనే తమకు బెటర్ అనే వాదన వినిపిస్తోంది. ఇదే జరిగితే డీకేకి మళ్లీ మొండి చేయనన్న వాదనలు కన్నడ పొలిటికల్ సర్కిల్స్ లో జోరుగా చర్చకు వస్తున్నాయి. శివకుమార్కి వచ్చిన ప్రాబ్లం ఏంటంటే ఇంక ఏ మంత్రిని ఆయన ఒప్పుకోడు. ఈ సమయంలో ఆయనకి ఛాన్స్ మిస్ అవుతే మళ్ళీ 10 సంవత్సరాల తర్వాతే వస్తుందని ఆయనకు తెలుసు. శివకుమార్ చాలా సీరియస్గా స్టాండ్ తీసుకున్నాడు. ఆయన ఈ సమయంలో ఇవ్వకపోతే 23లో ఇవ్వకపోవటమే నాకు నష్టం జరిగిందని అలగేడు. తప్పకుండా కాంగ్రెస్ పార్టీకి సిద్ధరామయ్య పరిస్థితి తగ్గిపోయాక ఇబ్బంది వస్తుంది, తగ్గిపోనా ఇబ్బంది వస్తాయి. ఒకవేళ సిద్ధరామయ్యనే బలవంతంగా కంటిన్యూ చేయాలని చూస్తే బీజేపీ, ఇతర విపక్షాలు ఆందోళనను తీవ్రతరం చేయాలనుకుంటున్నాయి. మొత్తానికి కర్ణాటకలో సీఎం సీటు మ్యూజికల్ చైర్ ను తలపిస్తోందన్న విమర్శలు వినిపిస్తున్నాయి. మరి ఈ సంక్షోభం నుంచి సిద్ధరామయ్య బయట పడగలరా, లేక ఏడాదికే మాజీ సీఎం అయి కేసులను ఎదుర్కొంటారా? కర్ణాటకలో కాంగ్రెస్ సర్కార్ భవిష్యత్ ఎలా ఉండబోతోందనేది అడుగడుగునా హై టెన్షన్ రేపుతున్న అంశం. దీనికి అధిష్టానం ఎలాంటి ఎండ్ కార్డ్ వేయనుందో వేచి చూడాలి.